మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వేచ్ఛ అనేది చాలా చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆ ఆర్థిక స్వేచ్ఛ రావాలి అంటే ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడకండి. నెవర్ డిపెండ్ ఎనీ సింగిల్ ఇన్కమ్ అని చెప్పి వారెన్ బఫెట్ చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే మీరు ఇంకొక జాబ్ చేయలేరు కాబట్టి, మీరు ఉద్యోగం చేస్తున్నారంటే ఇంకొక ఉద్యోగం చేయలేరు కాబట్టి, మీరు ఒక పార్ట్ టైంగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్ కావచ్చు. అయితే మీకు పార్ట్ టైంగా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే అందులో ఎలాంటి బాసిజం ఉండకూడదు. మీకు టైం ఫ్రేమ్ మీ చేతిలో ఉండాలా, మీ టైం మీ చేతిలో ఉండాలా. అలాగే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం రాకూడదు. ఒక నెల మీరు వర్క్ చేయకపోయినా మీకు ఎలాంటి నష్టం వచ్చేలా ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి వ్యాపార అవకాశాన్ని మీరు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లోకి వెళ్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు సక్సెస్ అవుతారు. అందులో మీరు ఆలోచనలో సక్సెస్ అవుతారు, నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇలాంటి ఒక ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా మనకు మనమే బాసిజం లేకుండా చేసుకునే వ్యాపార అవకాశం ఏదైతే ఉంది అంటే ఎస్ మై డియర్ ఉందండి. ఆ వ్యాపారమే నెట్వర్క్ మార్కెటింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్. అయితే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో చేరాలి అంటే మీరు ఎంత పెట్టుబడితో ఈ యొక్క వ్యాపారం స్టార్ట్ చేయొచ్చో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. చాలా తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ చేసుకుని ఖచ్చితంగా ఇందులో మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవచ్చు, మంచి లైఫ్ స్టైల్ కూడా తీసుకురావచ్చు, సమాజానికి ఉపయోగపడేలా మీరు ఎదగవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి ఒక గొప్ప అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్. దాని గురించి ఈ టాపిక్ చేయబోతున్నాను, ఈరోజు వీడియో చేయబోతున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. మీరు ఉద్యోగం చేస్తూ లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎలాంటి బాసిజం లేకుండా మీకు నచ్చిన టైంలో వ్యాపారం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం కోసం మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి అవకాశం ఉంది అంటే ఎస్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అదే నెట్వర్క్ మార్కెటింగ్. మిత్రులారా, ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది ఒక బలమైన ప్రయాణం అని గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలోకి మీరు అడుగు పెట్టడానికి మీకు ఎంత పెట్టుబడి కావాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ కేవలం డబ్బుతో ముడిపడి ఉన్న వ్యాపారం కాదని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్ కేవలం డబ్బుతో ముడిపడి ఉన్న వ్యాపారం కాదు అని గుర్తుపెట్టుకోండి. ఇది మీ యొక్క కళలు, మీ యొక్క లక్ష్యాలు మరియు మీ యొక్క కృషికి సంబంధించినది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్. మీ కళలు నెరవేర్చుకోవడానికి, మీ లక్ష్యాలని అధిగమించడానికి, మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీ కృషికి తగిన ప్రతిఫలం ఇచ్చేదే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి మీరు పెట్టుబడి ఎంత పెట్టాలి, పెట్టుబడి ఎంత అవసరం ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. చాలా పెట్టుబడి పెట్టాలి కావచ్చు, లక్షల్లో నాకు లేవు కదా, నేను ఎట్లా చేయాలి అని మీరు అనుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారాన్ని మీరు చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం, వినండి, లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్లో పెట్టుబడి అనేది ఒక నిర్దిష్ట మొత్తం కాదండి. ఇది మీరు ఎంచుకునే కంపెనీని బట్టి ఉంటుంది, ఆ కంపెనీలో ఉన్న ఉత్పత్తులను బట్టి ఉంటుందండి. మరియు మీరు కొనుగోలు చేసే స్టార్టర్ ఏదైతే స్టార్టింగ్లో మీరు మీ ఐడిని యాక్టివేట్ చేయడానికి ఏదైతే కిట్ కొనుక్కుంటారో దాని మీద ఆధారపడి ఉంటుందండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా కంపెనీలు 500 రూపాయల నుండి 50,000 వరకు కూడా వాళ్ళ యొక్క ప్లాన్స్ ఉంటాయండి. 500 రూపాయలు ఉంటాయి, 50,000 వరకు ఉంటాయి. ఇందులో మీకు ఏది కావాలి అనే దాన్ని మీరు చూజ్ చేసుకోవాలి. అలాంటి ప్యాకేజీని మీరు చూజ్ చేసుకోవాలండి. దాన్ని చూజ్ చేసుకొని మీరు వర్క్ చేయగలుగుతారు, ఎంత కెపాసిటీ ఉంది, ఎంత డబ్బు మీకు కావాలి అనే దాన్ని మీరు ప్యాకేజీని మీరు ఓకే చేసుకొని ఐడిని యాక్టివేట్ చేసుకోవాలండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డబ్బు కేవలం ఒక మొదటి అడుగు మాత్రమే గుర్తుంచుకోండి. మీరు ఒకసారి పెట్టుబడి పెడతారు, దాని తర్వాత మళ్ళీ పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదండి. మీరు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుంటే మాత్రమే, మీరు ఏదైతే కంపెనీని చూజ్ చేసుకున్నారో ఆ కంపెనీలో ప్రోడక్ట్ కొనుక్కుంటే మాత్రమే మీరు డబ్బు పెట్టాలి తప్ప, కానీ మీరు బిజినెస్ చేయడానికి మళ్ళీ డబ్బు పెట్టవలసిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి. మీరు సొంతంగా చేసుకోవాల్సినవి మీరు కొనుగోలు చేసే ఉత్పత్తులు మాత్రమే గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు నేర్చుకునే శిక్షణ మరియు మీరు ఉపయోగించే మార్కెటింగ్ సామాగ్రి అంతా కూడా దానికి సంబంధించి మీరు డబ్బు పెడతారు, కానీ కంపెనీలో మళ్ళీ డబ్బులు పెట్టవలసిన అవసరం లేదండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యమైన పెట్టుబడి అని ఇది తెలుసుకోండి. మీరు ఏదైతే సామాగ్రి కొనుక్కుంటున్నారో, మీరు ఏదైతే ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారో అది ముఖ్యమైన పెట్టుబడి అని తెలుసుకోండి. ఇక్కడ మీకు అతి ముఖ్యమైన పెట్టుబడి యొక్క ఆ సమయం, మీ కృషి మరియు మీ నిబద్ధత
మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఫలితాలు వస్తాయండి. మీరు అలా ఆ పెట్టుబడి మీకు మీరుగా పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా మీరు నేర్చుకోవడానికి, ప్రోడక్ట్ యూజ్ చేసుకోవడానికి, మీరు కంపెనీలో ప్రోడక్ట్ కొనుక్కున్నారు లేదా ట్రైనింగ్ అటెండ్ అయ్యారు, అదంతా మీకోసం మీరు పెట్టుకున్న పెట్టుబడి కాబట్టి అది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి దానిని ఉపయోగించుకొని మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు. గమనించండి మిత్రులారా. అయితే కొన్నిసార్లు నెట్వర్క్ మార్కెటింగ్లో చేరడానికి చాలా డబ్బు అవసరమని ప్రజలు భయపడుతూ ఉంటారు మై ఫ్రెండ్స్. చాలామంది తెలియదండి, నెట్వర్క్ మార్కెటింగ్లో చేరడానికి చాలా డబ్బు అవసరమని చాలామంది భయపడతారు. కానీ మై ఫ్రెండ్స్, నిజానికి ఈ వ్యాపారం తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించే అవకాశాన్ని ఇస్తుందని చాలామంది తెలియదండి. అయితే అవకాశాన్ని ఇస్తుంది కానీ చాలామంది ఇందులో వర్క్ చేయరు. ఎందుకు అంటే వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటారు, ఈజీగా తొందరగా డబ్బు రావాలనుకుంటారు. కాబట్టి తొందరగా డబ్బు వచ్చే తొందరగా కంపెనీ వెళ్ళిపోతుందండి, ఆ కంపెనీ ఉండదండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా నెట్వర్క్ మార్కెటింగ్లోకి వస్తే ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీని మాత్రమే చూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే నా అనుభవం మీకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను డిస్ప్లే మీద నా నెంబర్ ఇస్తున్నాను, నెంబర్కి కాల్ వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను చేస్తున్న కంపెనీలో మీరు రావాలనుకుంటే రావచ్చండి. లేదు ఆల్రెడీ మీరు ఏదైనా కంపెనీలో చేస్తున్నారంటే హ్యాపీగా చేసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు సక్సెస్ సాధించాలంటే మీరు కేవలం పెట్టుబడి పెట్టడం కాదండి, ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలపై కూడా దృష్టి పెట్టండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీరు సక్సెస్ కావాలి అంటే మీకు చాలా పెద్ద కళలు ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మీకు మంచి డ్రీమ్స్ ఉండాలి, పెద్ద పెద్ద కళలు ఉండాలి. మీరు ఎందుకు ఈ వ్యాపారం చేస్తున్నారు, ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారు, ఈ ప్రశ్నకు సమాధానం మీలో ఒక బర్నింగ్ డిజైన్ కలిగిస్తుందని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి ప్రశ్నలు మీరు వేసుకోవడం ద్వారా మీకు బర్నింగ్ డిజైన్ కలిగిస్తుందని నమ్మండి. మీకు ఏమి కావాలో తెలియకపోతే మీరు దేనికోసం పనిచేస్తారు మిత్రులారా? ఆలోచించండి ఒకసారి. మీకు ఏం కావాలో మీకు తెలియకపోతే మీరు దేనికోసం పనిచేస్తారు? ఓకే, మీరు ఏది సాధించాలన్నా కూడా, మీ కళలను నిజం చేసుకోవాలన్నా కూడా దానికి అంకిత భావం చాలా అవసరం. తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దానికి చాలా అంకిత భావం అండి. కంపెనీ ఎంత మంచిగా ఉన్నా, ప్రొడక్ట్స్ ఎంత బాగున్నా కూడా మీరు పని చేయకుండా దాని గురించి పట్టించుకోకుండా ఉంటే మీ యొక్క డ్రీమ్స్ ఎలా నెరవేరే కదండి. అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఒక ఫిక్స్ అయ్యారో, ఇందులో నేను కష్టపడాలి, నాకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలని మీరు ఎలా అయితే ఫిక్స్ అయ్యారో దానికోసం ప్రయత్నం చేయండి. దానికి ఒక అంకిత భావంతో పనిచేయండి. ఖచ్చితంగా మీరు పనిచేస్తున్నప్పుడు కష్టాలు ఎదురవుతాయి. అప్పుడప్పుడు మనం పనిచేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకాలు వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఆటంకాలు వచ్చినా కూడా వెనక్కి తగ్గకుండా మీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి అంకిత భావంతో పనిచేయండి మిత్రులారా. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధ్యం అవుతుంది ఇందులో. ఓకే, దాన్ని అచీవ్ చేయడానికి, మీరు అనుకున్నది సాధించడానికి శిక్షణ తీసుకోండి, నేర్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే నేర్చుకోండి. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి సిద్ధంగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, గుర్తుంచుకోండి, ఇది కేవలం మీరు ఒక్కరే సంపాదించే వ్యాపారం కాదండి. మీరు ఒక్కరే సంపాదించే వ్యాపారం కాదు. మీరు టీంను కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఒక బృందాన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీ బృంద సభ్యులకు సహాయం చేసి వారిని కూడా విజేతలుగా చేసే శక్తి మీలో ఉంటుంది. వారిని కూడా విజేతలుగా చేయడం ద్వారా మీకు వాళ్ళ ద్వారా కూడా డబ్బు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే నెట్వర్క్ మార్కెటింగ్ ఒక బ్యూటీ మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదని గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీ జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని గుర్తించండి. మీరు మీ యొక్క కళలను నిజం చేసుకోవాలనుకుంటే, మీ యొక్క భవిష్యత్తును మీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే ఈ రోజు నుండే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి మై డియర్ ఫ్రెండ్స్. ధైర్యంగా ముందడుగు వేయండి. ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు విజయం సాధిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మీకు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మీకోసం ఎదురు చూస్తుందని నమ్మండి. ఆ నమ్మకంతో వ్యాపారం మొదలుపెట్టండి. అలాగే మిత్రులారా, మీరు జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటే కనుక, ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనుకుంటే కనుక ఎక్కువగా ఆలోచించకండి మిత్రులారా. దానికి ఒక సొల్యూషన్ నెట్వర్క్ మార్కెటింగ్ అని తెలుసుకున్నారు కాబట్టి దానిలో పనిచేస్తూ పోండి. ఖచ్చితంగా పనిచేస్తూ పోతే కొన్ని రోజులకు మీరు సహనంతో పనిచేస్తే కొన్ని రోజులకు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాంటి ఒక గొప్ప ప్లాట్ఫామే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అని తెలుసుకోండి. ఎందుకంటే ఇది మీకు ఆర్థిక స్వాతంత్రాన్ని, మీ యొక్క టైం ఫ్రీడమ్ను రెండూ అందిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మిత్రులారా, ఇలాంటి మీ యొక్క టైం ఫ్రీడమ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, అన్నీ అందిస్తుంది. కాబట్టి మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయడానికి చాలా ఎక్కువ డబ్బులు అవసరం లేదండి. మీరు అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు, కానీ మీకు ఎక్కువ డబ్బులు అవసరం లేదండి. కేవలం మీరు 2-3 వేలతో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఇప్పుడు నాతో కనుక వస్తే మీరు మినిమంలో 2500తో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. మ్యాక్సిమం మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత ప్లాన్ చెప్తాం. కానీ మీరు 2500తోటి నేను చెప్పే బిజినెస్లో మీరు స్టార్ట్ చేయొచ్చు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని ఒక సంకల్పంతో రండి. అలాంటి సంకల్పం ఉంటేనే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, లేకపోతే చేయొద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే
మీరు చాలామంది అనుకుంటారు పెద్ద వ్యాపారం అంటే ఎక్కువ డబ్బు కావాలి కదా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా పెద్ద వ్యాపారం కదా, దానికి ఎక్కువ డబ్బులు కావాలి కదా అని చాలామంది అనుకుంటారండి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, అది నిజం కాదండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇది సాధారణ మనిషికి కూడా ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. బిజినెస్ గురించి తెలుసుకోండి. ఇక్కడ రిస్కులు అవస్థలు చాలా తక్కువగా ఉంటాయని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ రిస్కులు తక్కువ ఉంటాయి, అవస్థలు కూడా ఉండవండి. ఎందుకంటే మీకోసం ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఉంటారు, మీకు నేర్పిస్తారు. బిజినెస్లో ఎలా ముందుకు వెళ్ళాలో నెట్వర్క్ మార్కెటింగ్లో నేర్పిస్తారు మై డియర్ ఫ్రెండ్స్కు. మీరు ఒకటి తెలుసుకోండి, దేశంలో చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఎంచుకొని మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో చేస్తూ చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు. చాలామందికి మార్గదర్శకులుగా ఉన్నారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు సక్సెస్ అవుతే రాబోయే రోజుల్లో మీరు కూడా మార్గదర్శకులుగా ఉంటారని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అలా మార్గదర్శకులు ఉండడం అంటే ఈ జీవితానికి ఇంకేం కావాలండి? ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు రెండవ ఆదాయం గురించి కనుక చూస్తే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు అని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. దీనిలో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదని కూడా నమ్మండి. మీకు నచ్చిన టైంలో చేసుకునే ఒక గొప్ప అవకాశం అని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో ఉంటుంది అని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కేవలం 5,000, 2,000, 3,000, 15,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు. మీకు ట్రైనింగ్కి దానికి యూజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే తక్కువ పెట్టుబడితో మీరు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా డబ్బులు పెట్టాలన్న భయం వదిలేయండి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలంటే మీకు పెద్ద పెద్ద ఆఫీసులు అవసరం లేదండి. పెద్ద పెద్ద గోదాములు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, రెంట్లు కట్టాల్సిన అవసరం లేదు, పెయింటింగ్స్ వేయాల్సిన అవసరం అంతకంటే లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మినిమం ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటే చాలు. ఒక కస్టమర్కి, ఒక 4-5 కస్టమర్స్కి ఉపయోగపడే ప్రోడక్ట్ మీ దగ్గర పెట్టుకుంటే చాలు మై డియర్ ఫ్రెండ్స్. చాలా రిస్క్ తక్కువగా ఉంటుందని నమ్మండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో రిస్క్ చాలా తక్కువగా ఉంటుందని నమ్మండి. ఈ వ్యాపారంలో మీరు పెట్టే పెట్టుబడి మీ భవిష్యత్తును మారుస్తుందని విశ్వసించండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు స్వయం ఉపాధి కోసం పెట్టుబడి పెట్టారు కాబట్టి అది మీ లక్ష్యాలకు దారి తీస్తుందని నమ్మండి, దారి చూపుతుందని నమ్మండి. మీకు మీరే బాస్ అని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు మీరే బాస్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఎవరు బాస్ ఉండరండి. అలాగే మీ యొక్క టైం, మీ ఫ్రీడమ్ మీ చేతిలోనే ఉంటుందని, దాన్ని మీరే నియంత్రించుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. మార్పు మీతోనే ప్రారంభమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందరూ ఎదిగే అవకాశం ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంది. అది కష్టపడితే, నమ్మకంగా పనిచేస్తే ఖచ్చితంగా వాస్తవం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో 2-3 సంవత్సరాలు కరెక్ట్గా కష్టపడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి మిత్రులారా, చిన్న పెట్టుబడితో పెద్ద మార్పులకు నెట్వర్క్ మార్కెటింగ్ మార్గం అని తెలుసుకోండి. మీ యొక్క మనసులోని భయాన్ని తీసేయండి. నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ఈ రోజు నుండే మీ యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. మీ ముందు ఉన్న అవకాశాన్ని పట్టుకోండి. ఒక చిన్న అడుగు వేయండి, ముందడుగు వేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక ముందడుగు ఈజ్వల్ పెద్ద విజయాన్ని అనుకోండి, సాధించండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఒక స్టెప్ వేస్తే ఖచ్చితమైన విజయం మీకు వస్తుంది, సాధించగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఇదే మిత్రులారా, మీకు రెండవ ఆదాయం సంపాదించాలి, ఎలాంటి కంపెనీలో వర్క్ చేస్తే బాగుంటుందని మీకు ఇంకా ఏమైనా సందేహాలు, సలహాలు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా గ్రూప్లో చేరండి. కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, నా గ్రూప్లో చేరండి. లేదంటే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, మీకు నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవం ఎలాంటి అనుభవం లేదని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా నా నంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు కాల్ చేస్తాను, ఫ్రీ టైం చూసుకొని కాల్ చేస్తాను. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా కష్టపడతారనే నమ్మకం మీకుంటేనే చేయండి, లేకపోతే చేయకండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీకు మంచి కంపెనీ ఎలా ఎంపిక చేసుకోవాలో తెలియజేస్తాను. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు నాతో కలిసి ప్రయాణం చేద్దామని మీరు అనుకుంటే ఖచ్చితంగా నాకు 16 సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవం ఉందండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తానని నమ్మండి. మీకు ఎక్కడ కూడా ₹1 మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉంటే ₹1 నష్టం లేకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాదండి. నాకున్న నాలెడ్జ్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే ప్రోడక్ట్ బిజినెస్లో ప్రోడక్ట్ని ఎలా నేర్చుకోవాలి, టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అవన్నీ కూడా మీకు నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు సిద్ధమవుతే గ్రూప్లోకి చేరండి. అలాగే ఒక మెసేజ్ చేయండి నాకు, ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఈ వీడియో పేషెన్స్తో చూసినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.